బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చైర్మన్ మిషన్ రాజును అవమానపరుస్తున్నారంటూ కూడా ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మండలి చైర్మన్ ను తరచూ అగౌరవపరుస్తున్నారని, అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి చైర్మన్ పేరు పెట్టలేదని కూడా మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు కూడా మండలి చైర్మన్ కు ఆహ్వానం లేదన్నారు. సభానాయకుడైన సీఎం సభకు వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. చైర్మన్ గారిని ఇగ్నోర్ చేసి ఆయన పేరు లేకపోవడమే కాకుండా అంతకుముందు జరిగిన ఉమెన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా మీ తాలూకా ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా పిలవకుండా అది రెండు విషయాల్ని ఇది టోటల్ గా కూడా ఈ హౌస్ ని ఏదైతే ఉన్నా మనందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొట్టులో తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం తప్పనే విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చామని చెప్పి దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష. ఇదే రకమైన కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా సభాధ్యక్షుడు ఉన్న సభాధ్యక్షుడిని ఆ స్థానానికి విలువకుండా కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా that requires immediate attention. అది will leave it to the chair. మీ కానీ మీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. తప్పండి. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అది రైట్ రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైట్ రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్ లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభను తప్పుదో పట్టించు అధ్యక్ష. ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, మాట్లాడదాం అధ్యక్ష. ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాలని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలు కాపాదంటే తప్పదు. అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు దయచేసి. అయితే ఈ చర్చపై మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అభ్యంతరం తెలిపారు. తాను చైర్మన్ సీట్లో ఉండగా తనపై చర్చ జరపడం ఇష్టం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. చట్ట సభలపై తమకు అపార గౌరవం ఉందన్నారు. మండలి చైర్మన్ ను అవమానించారనడం సరైంది కాదన్నారు. ఆహ్వాన పత్రికలో మండలి చైర్మన్ పేరు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. విషయం గురించి మాట్లాడకుండా కులాల పేర్లతో సభను తప్పుదోవ పట్టించొద్దని అచ్చెన్న తెలిపారు. ఈ స్థానంలో నేనున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. మంచిది కాదు, నాకైతే మంచిది కాదు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు మీరు వ్యవస్థ గురించి మాట్లాడితే వేరే స్పీకర్ ఉంటారు, మాట్లాడండి. కానీ నేను చెప్పేది వినండి. ఈ స్థానంలో నేనున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్